షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా ఉన్నారు న్యాయపరంగా మనకున్నటువంటి సందేహాలకి డీటెయిల్డ్గా సమాధానాలు అందించడం కోసం అడ్వకేట్ రాధిక గారు యార్లగడ్డ. నమస్తే అమ్మ. నమస్తే ఝాన్సీ. రాధిక గారు, చాలామంది వీలునామా రాస్తూ ఉంటారు. అసలు ఈ వీలునామా అంటే ఏంటి, ఏ సందర్భాల్లో ఈ వీలునామా రాయాలి? వీలునామా అంటే ఝాన్సీ ఎవరైనా రాయొచ్చు. అది రాసే అధికారము ఎవరికైతే ఆస్తులు మూవబుల్స్ ఇమ్మూవబుల్స్ వాళ్ళకి సంబంధించింది ఉంటుంది. ఈ వీలునామా అనేది ఆ మనిషి తదనంతరం అమల్లోకి వస్తుంది. ఓకే, అంటే చనిపోయిన తర్వాత తనకున్న ఆస్తిపాస్తుల్ని, లేకపోతే ఇంకా స్థలాలు, ఇళ్ళు, లేకపోతే ఇంకా డబ్బు, బంగారము, ఆస్తులు ఏవైనా సరే ఆ వీలునామాలో రాసి ఎవరెవరికైతే ఎంతెంత వరకు ఇవ్వాలో ఆ వీలునామా ద్వారా తెలియజేస్తారు. ఓకే, అసలు వీలునామా అంటేనే చనిపోయిన తర్వాత వచ్చేది అని అర్థమా మేడం? అవును, వీలునామా అంటేనే దాంట్లో ఉన్నది ఏదైతే ఉందో ఆ వీలునామాలో ఏమేమైతే పొందుపరిచారో అవి ఆ వ్యక్తి రాసిన తర్వాత, ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత అమల్లోకి వస్తుంది. ఓకే, అమల్లో దాన్నే వీలునామా అంటారు. ఓకే, ఒక్కసారి వీలునామా రాసాక బ్రతికుండగా దాని మీద మనకి ఎటువంటి రైట్స్ ఉండవా? ఉండవు. బతికుండగా ఏమీ ఉండవు. ఆయన చనిపోయిన తర్వాతే ఆయన కావచ్చు, ఆవిడ కావచ్చు, ఎవరైనా రాసుకోవచ్చు, ఎవరికైనా రాసుకోవచ్చు వీలునామా. ఓకే, సో ఎవరైనా రాసుకోవచ్చు. ఈ వయసు ఆ వయసు సంబంధం లేదు, ఆస్తి ఉందంటే చాలు. వయసుతో సంబంధం లేదు. ఆ ఆస్తికి వాళ్ళు అబ్జల్యూట్ ఓనర్స్ అయ్యి ఉండాలి. ఓకే, అబ్జల్యూట్ ఓనర్స్ అయ్యి ఉన్నప్పుడే ఇప్పుడు ఆస్తి పంపకాలు గిఫ్ట్ ఇస్తారు. గిఫ్ట్ డీడ్ ద్వారా, లేకపోతే ఒక్కోసారి సేల్ అంటే మళ్ళీ అది వేరు, సేల్ చేసేస్తారు. మామూలుగా కుటుంబ సభ్యుల మధ్య జరగాలనుకో కొన్ని సందర్భాల్లో గిఫ్ట్ ఇచ్చేస్తారు. గిఫ్ట్ ఇస్తే అది గిఫ్ట్ ఇచ్చిన మరుక్షణమే ఆస్తి అయిపోద్ది, వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. కానీ వీలునామా అలా కాదు. ఆ వ్యక్తి వీలునామా రాసిన వ్యక్తి చనిపోయిన తర్వాత అది వాళ్ళకి చెందుతుంది. ఓకే మేడం, ఇక్కడ ఒక్క డౌట్ నాకు. ఇప్పుడు ఒక్కసారి వీలునామా రాసిన తర్వాత, సో కొంచెం ఎంగేజ్లో ఉన్నప్పుడు రాసేసారు వీలునామా, సో నాకు ఏదన్నా అయితే కనుక ఈ ఆస్తులు వీళ్ళకి చెందాలి అని, మరి బ్రతికుండగా మళ్ళీ వాళ్ళకి ఆ ఆస్తితో అవసరం వచ్చి ఏదైనా అమ్మాల్సిన పరిస్థితి ఒకవేళ వచ్చిందంటే మరి అలా అమ్మే రైట్స్ ఉంటాయా వాళ్ళకి? ఉంటాయి. వీలునామాని మార్చచ్చా? వీలునామా మార్చుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే అసలు వీలునామా రాసేటప్పుడే దాంట్లో లాస్ట్లో చివరిగా ఈ వీలునామా అనే మరణ శాసనం అంటారు. అసలు యాక్చువల్గా వీలునామాని మరణ శాసనం అంటారు. ఇది పూర్తిగా దీనిపైన సర్వమైన అధికారాలు నాకే ఉంటాయి, దీన్ని నేను రద్దు చేసుకునే అధికారం కూడా ఉంటుంది అంటుంది. వీలునామాని రిజిస్ట్రేషన్ చేయిస్తే చాలా మంచిది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఏమవుతుందంటే కొంతమంది వీలునామాలు రాయకుండా చనిపోతున్నారు, ఆస్తి ఎవరికి ఇవ్వకుండా. అయితే అలాంటప్పుడు ఏం చేస్తున్నారంటే వీలునామాలు క్రియేట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. క్రియేట్ చేసుకుని తీసుకొస్తారు. క్రియేట్ చేసి తీసుకొచ్చి ఈ ఆస్తి ఎవరికైతే వాళ్ళకి రాసుకుని ఇది మాకే రాశారు ఆ వీలునామా అని చెప్పి కోర్టులో వేసి దాని ద్వారా ఆస్తులు పొందాలని చూస్తారు. అలా జరగకుండా ఉండాలంటే వీలునామాను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆ వీలునామా రాసిన వ్యక్తికి సర్వమైన అధికారాలు ఉంటాయి. అతను చనిపోయేలోగా ప్రాపర్టీస్ అతనికి అన్నిటికీ తనే ఓనర్. అదే ప్రాపర్టీస్కి పూర్తి సర్వాధికారాలు చనిపోయేవరకు తనకే ఉంటాయి. తను చనిపోయిన తర్వాతే ఎవరెవరికి ఇస్తాడో వాళ్ళకి. ఆ వీలునామా రద్దు చేసుకునే అవకాశం కూడా, వీలునామా ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు, ఒకసారి రాయాలని ఏం లేదు. తర్వాత ఒక్కోసారి ఎవరి బలవంతం మీదైనా రాస్తుండొచ్చు. కొంతమంది కూతుళ్ళు, కొడుకులు, కోడళ్ళు బలవంతంగా చేయించుకుని కూడా వీలునామా రాయించుకుంటారు. వీలునామా రాయించుకుని వాళ్ళని మభ్యపెట్టి, లేకపోతే ఇంకా ఏ విధంగా అయినా కొంచెం ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తారు. బ్లాక్మెయిల్ చేసి తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. రిజిస్ట్రార్ అడుగుతాడు అన్నీ,
అక్కడ ఎవరైతే సబ్ రిజిస్ట్రార్ ఉంటారో వాళ్ళన్నీ అడిగే రిజిస్ట్రేషన్ చేస్తారు. అదే. ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య వాళ్ళు మొహమాటానికో లేకపోతే భయపడో పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత అలా చేసి ఒక్కోసారి మెడికేషన్లో ఉంటారు. మెడికేషన్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు కొంచెం వీక్గా ఉంటారు కాబట్టి వీలునామా రాసేసి రిజిస్టర్ చేస్తారు. తర్వాత వాళ్ళు కోలుకున్న తర్వాత వాళ్ళకి ఆస్తులు మేము సరిగ్గా చేయలేదేమో అని, పంపకాలు సరిగ్గా జరగలేదేమో, లేకపోతే నేను సరిగ్గా రాయలేదేమో అని వాళ్ళలో వాళ్ళకే కొన్ని డౌట్స్ వస్తాయి. వచ్చినప్పుడు అలాంటప్పుడు కూడా వాళ్ళు రిజిస్ట్రార్కి మళ్ళీ ఒక లెటర్ పెట్టి ఆ వీలునామాను రద్దు చేసుకోవచ్చు. రద్దు చేసుకుని మళ్ళీ ఇంకో వీలునామా రాసుకోవచ్చు. కానీ వీలునామా ఎప్పుడు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే చాలా మంచిది. రిజిస్ట్రేషన్ అంటే యాక్ట్లో అయితే రిజిస్ట్రేషన్ చెయ్యాలి కంపల్సరీ అని లేదు. ఓకే. కాకపోతే ఇప్పుడు చాలా లీగల్గా ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. రిజిస్ట్రేషన్ అన్రిజిస్టర్డ్ వీలునామాని దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. వీలునామా రాసినప్పుడు ఒక ముఖ్య విషయం ఏం గమనించాలంటే, వీలునామా ఒక 2-3 పేజెస్ వస్తుంది. వచ్చినప్పుడు ప్రతి పేజ్లో కింద సిగ్నేచర్ చేయాలి. అదే. ప్రతి పేజ్లో కింద సిగ్నేచర్ చేసి చివరిలో కూడా మళ్ళీ 2 విట్నెస్లు ఉండాలి. 2 విట్నెస్లు ఉండాలి. మళ్ళీ ఆ వీలునామా ఎవరి దగ్గర అయితే మనం పెడుతున్నామో అది కూడా రాసి ఉండాలి. ఓకే. ఒకరికి ఆ వీలునామాని పూర్తి బాధ్యత అప్పచెప్పాలి. ఆ చనిపోయిన తర్వాత ఎవరి దగ్గర అయితే వీలునామా ఉంటుందో వాళ్ళు తీసుకొచ్చి ఆ వీలునామాను ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. ఓకే. మరి కొన్ని సందర్భాల్లో వీలునామా రాస్తారు, అది వేరే చోట ఎక్కడో పెడతారు, అసలు చేరవలసిన వాళ్ళకి చేరదు. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు దొంగ వీలునామా ఇంకొకటి వేరే వాళ్ళు క్రియేట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. మరి అలాంటి సందర్భాల్లో ఏది దొంగ వీలునామా, ఏది ఒరిజినల్ అనేది ఎలా తెలుసుకోవాలి? ఈ వీలునామా రాసింది రాయింది కుటుంబ సభ్యులకి అందరికీ తెలియకపోయినా కొంతమందికి తెలుస్తుంది. ఓకే. చెప్పి ఉంచుతారు, ఖచ్చితంగా చెప్పి ఉంచుతారు. చెప్పకుండా అయితే ఉండరు. అందరికీ తెలియకపోవచ్చు. కొంతమంది యూఎస్లో ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ అందరూ ఇక్కడే ఉండాలని లేదు కదా. కొంతమంది వేరే దేశాల్లో ఉంటారు, ఇంటికి దూరంగా ఉంటారు. వాళ్ళందరికీ తెలియకపోయినా కొంతమందికి మాత్రం ఒకళ్ళో ఇద్దరికో తెలిసి ఉంటుంది. తెలుసున్నప్పుడు అది ఎగ్జిక్యూషన్ ఈజీగానే ఉంటుంది. ఒక్కోసారి ఏవైతే క్రియేటెడ్ వీలునామాస్ ఉంటాయి, క్రియేటెడ్ వీలునామాస్ని కోర్టులో ఎగ్జిక్యూట్ చేయడానికి తీసుకొస్తే అది వీలునామా రాయని విషయము వేరే ఫ్యామిలీ మెంబర్స్ తెలుస్తుంది, క్రియేట్ చేసుకొచ్చారు వీళ్ళు అని. అప్పుడు వాళ్ళు కూడా అబ్జెక్ట్ చేస్తారు. ఖచ్చితంగా చెయ్యాలి కూడా. ఎందుకంటే వాళ్ళ ఫేవర్లో వాళ్ళు రాసుకుంటారు. అన్యాయంగా ఇల్లీగల్గా వాళ్ళు ఆస్తులు వాళ్ళు పొందే ప్రమాదం ఉంటుంది. అందుకని వీళ్ళు అబ్జెక్ట్ చేసి అది ఏవైతే సిగ్నేచర్స్ ఇవన్నీ కూడా డిఫర్ అవుతాయి. అవి అన్నీ కూడా ల్యాబ్స్కి పంపించి టెస్ట్లకు పంపించి అది కరెక్ట్గా వీలునామా ఆ వ్యక్తే రాశాడా లేకపోతే దొంగ వీలునామాలు సృష్టించి తీసుకొచ్చారా అనేది కోర్టు నిర్ణయిస్తుంది. ఓకే. మరి ఒక్కసారి వీలునామా రాసి ఒకవేళ ఆ వ్యక్తి కనుక మరణించిన తర్వాత ఆ వీలునామా కోసం కూడా చాలామంది మళ్ళీ ఇష్యూస్ అవుతూ ఉంటాయి కదమ్మా. సో అలాంటి సందర్భాల్లోనే కోర్టుకు వస్తారు. అలాంటి సందర్భాల్లోనే కోర్టుకు వస్తారు. వీలునామా ఎప్పుడైతే క్వశ్చన్ అవుతుందో వీలునామాని ఛాలెంజ్ చేయడానికే కోర్టుకు వస్తారు. అసలు యాక్చువల్గా ఈ వీలునామాలు ఎలా రాస్తారంటే, ప్రాపర్టీస్ ఫ్యామిలీ మెంబర్స్లోనే డిస్ట్రిబ్యూషన్, స్టాంప్ డ్యూటీలు మెయిన్ స్టాంప్ డ్యూటీలు కట్టకుండా, స్టాంప్ డ్యూటీలు ఎక్కువ అవుతాయి కదా రిజిస్ట్రేషన్కి, స్టాంప్ డ్యూటీలు తప్పించుకోవడానికి వీలునామాలో రాస్తే వాళ్ళ తర్వాత వాళ్ళల్లో వాళ్ళు ఆస్తి పంపకాలు చేసుకుని, పొలం అనుకోండి, పొలం అయితే 4 కొడుకులు ఉంటే 4 కొడుకులకి ఇచ్చేస్తే వాళ్ళ తర్వాత తీసుకెళ్ళిపోతే ఎంఆర్ఓ ఆఫీస్కి, అక్కడ తహసీల్దార్ ఆఫీస్కి తీసుకెళ్ళిన ఎంఆర్ఓ ఆఫీస్కి తీసుకెళ్ళిన ఆ వీలునామాని ఆధారంగా చేసుకుని పాస్బుక్లో అవి ఇష్యూ చేస్తారు. అలా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. మెయిన్ వీలునామా పర్పసే అది. ఓకే. సో తర్వాత వాళ్ళ తదనంతరం కూడా అది ఎట్లా సెట్ అవుతుంది అనే దాన్ని బేస్ చేసుకుని వీలునామా పర్పస్. మరి వీలునామా రాయకుండా కూడా చాలామంది మరణిస్తారు. మరి అలాంటి వాళ్ళు అటువంటి ఆస్తిని మరి ఎవరు తీసుకోవాలి? వీలునామా రాయకుండా ఆస్తి చనిపోయిన వ్యక్తిది ఏదైనా ఉంటే ఇక అది కుటుంబ సభ్యులు చాలా వరకు వాళ్ళల్లో వాళ్ళు ఓరల్ అగ్రిమెంట్స్ లేకపోతే ఫ్యామిలీ సెటిల్మెంట్ డీడ్స్ అలా చేసుకుని, అంటే గొడవలు లేకుండా
వాళ్ళల్లో వాళ్ళు పార్టిషన్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఎవరెవరికి ఎంత వాటాలు రావాలి అనేది ఫ్యామిలీ సెటిల్మెంట్ డీడ్ ద్వారా చేసుకోవచ్చు. ఓకే, ఫ్యామిలీ సెటిల్మెంట్ డీడ్ ద్వారా చేసుకుంటే కోర్టుకి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. ఓకే. ఇప్పుడు ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత హస్బెండ్ సడన్గా చనిపోతారు 60+ తర్వాత, మరి వీలునామా రాయకుండా చనిపోతారు. సేమ్ అదే ఆస్తి తనదిలాగా తీసుకుని వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో భార్య వీలునామా రాసే రైట్స్ ఉంటాయంటారా? ఉండవు భార్యకి, ఎందుకంటే అతను ఎవరికి రాయలేదు కదా. ఆమెకి అసలు వీలునామా రాసే అధికారం ఉండదు, ఎందుకంటే తను ఆ ప్రాపర్టీ ఓనర్ అవ్వదు. 40-50 సంవత్సరాలు ఆయనతోనే కలిసి కాపురం చేస్తుంది కదా ఆవిడ, అయినా సరే ఎటువంటి రైట్స్ ఉండవంటారా? బట్ ఇన్ఫర్మేషన్ అంతా అయితే తెలుసు ఆవిడికి, బట్ ఓన్లీ రైట్స్ మాత్రం ఉండవు. ఆస్తి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. మొత్తం ప్రాపర్టీస్ అన్ని చాలా విషయాల్లో ఇలా జరిగింది కూడా. ఎందుకంటే హస్బెండ్ ఒక్కోసారి హెల్త్ బాగుండనప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఆస్తి మొత్తం నీ పేరు మీద రాస్తాను, రాసి ఎవరెవరికి ఇవ్వాలో చెప్తాడు ఆయన. కానీ ఇదేంటంటే వ్రాతపూర్వకంగా జరగదు, మాటల్లో అనుకుంటారు, వాళ్ళు మాట్లాడుకుంటారు. వ్రాతపూర్వకంగా జరగకుండా సడన్గా చనిపోతారు. అసలు చనిపోతారు, ఇదంతా జరుగుతుందని కూడా వీళ్ళు అనుకోరు. ఇంకా చేసుకుందాంలే అనుకునే దీంట్లోనే ఆయనకి ఏదో అవుతుంది, లేకపోతే ఆవిడకి ఏదో అవుతుంది, వాళ్ళు చనిపోతారు. చనిపోయిన సందర్భంలో ఒక ఎగ్జాంపుల్, హస్బెండ్ చనిపోయాడు అనుకుందాం, ఎవ్వరికి ఇవ్వకుండా ప్రాపర్టీ ఎవ్వరికి ఇవ్వకుండా వీలునామా కూడా రాయకుండా చనిపోయిన సందర్భాల్లో భార్య, పిల్లలు, బ్రతుకున్న తల్లి, అతనికి తల్లి ఉందనుకోండి, వీళ్ళందరికీ సమానంగా వస్తుంది. పూర్వం ఏం చేసేవారంటే ఇల్లు అనేది ఖచ్చితంగా భార్య పేరు మీద వీలునామా ద్వారా ఇచ్చేవారు. ఎందుకంటే ఆవిడకి అట్లీస్ట్ ఆ ఇల్లన్న ఆవిడ బ్రతుకున్నంత కాలం ఆవిడ వేరే చోటుకి వెళ్లకుండా ఆ ఇంట్లో ఉండాలి, ఆవిడ అనుభవించాలి. ఆవిడ చనిపోయిన తర్వాత అది ఎవరికి చెందాలో వీలునామా ద్వారా ఇచ్చేసేవారు. మిగతా ఆస్తులన్నీ కూడా ఇచ్చేవారు. అది పెళ్లి టైంలోనే చేసేసేవారు. పూర్వం రోజుల్లో ఈ వీలునామాలు ఎవరైతే మగవాళ్ళ పేరు మీద ఆస్తులు ఎక్కువ ఉండేవి, ఆడవాళ్ళ పేరు మీద చాలా తక్కువ ఆస్తి అంతా మగవాళ్ళ పేరు మీద, వాళ్ళ పేరు మీదే ఉండేది. ఉన్నప్పుడు ఏ పార్టీషను ఎలా చేసినా కూడా స్థలాలు, పొలాలు, లేకపోతే ఇంకా డబ్బు, అది వాళ్ళు ఉన్న రోజుల్లోనే పార్టీషన్ చేసేసి వాళ్ళకి ఆయన ఎవరైతే వాళ్ళ యజమాని వాళ్ళ తండ్రి ఉంటారు అప్పుడు ఇచ్చేసేవారు. అట్లీస్ట్ ఆ ఇల్లు కోసం మాత్రం వీలునామా అనేది ఖచ్చితంగా రాసి పెట్టేవారు. ఆ ఇల్లు ఆవిడున్నంత కాలం దాని మీద వచ్చే ఆదాయం, రెంట్స్ అవి వస్తాయి కదా, ఆ రెంట్స్, లేకపోతే ఉన్నంత కాలం తల్లి, ఎందుకంటే ఈ రోజుల్లో ఆవిడ ఉన్నప్పుడే అమ్ముకుందామని చూస్తారు. అవును, తల్లి ఉన్నప్పుడే నువ్వు నా దగ్గర ఉంది కానీ, లేకపోతే ఏదో ఒకటి మాటలతో మభ్యపెట్టి ఉంచి తల్లి ఆస్తి వచ్చే వరకునేమో చాలా మంచిగా మాట్లాడి ఆస్తి వచ్చే వరకు ఆ ఇల్లు ఇప్పుడు చాలా ల్యాక్స్లో పెరిగిపోతుంది కదా, మార్కెట్ వాల్యూ బాగా పెరుగుతుంది, క్రోర్స్లో ఉంటుంది. అందుకని ఆ తల్లిని నేనే చూస్తానో లేకపోతే ఇంకోటి చెప్పో అలా చేస్తారు. అయితే వీళ్ళు ఏం ఇట్లా చేసే అవకాశం ఉంటుందని పూర్వం రోజుల్లో బాగా ముందు చూపుతో ఆలోచించి కనీసం ఆవిడ బ్రతుకున్నంత కాలం ఆవిడ దగ్గరికి ఆవిడ పిల్లలు రావడం కానీ, ఆవిడ లేకపోతే ఇల్లు లేదని ఇంకో చోటుకి వెళ్ళడం కానీ, ఆమెకి అంటే నిలవ నీడ లేకుండా అయిపోతుందేమో అన్న ఉద్దేశంతో కంపల్సరీ ఇల్లు అనేది భార్య పేరు మీద ఖచ్చితంగా రాసేవారు. ఆమె తదనంతరమే పిల్లలకి ఇచ్చేవారు. ఎందుకంటే ఒక మదర్ని మోసం చేయడం చాలా ఈజీ కదా, చేస్తున్నారుగా, అదే చేస్తున్నారు, చాలా ఈజీ. అమ్మ నాకు ఇది లేదనగానే పెట్టేస్తుంది. మనం ఎన్ని చూడట్లేదు, మనం సిటీలోనే ఎన్నో కేసులు అలాగా వీలునామాని తీసుకొచ్చి వీలునామాని కోర్టులో పెట్టి నన్ను ఇప్పుడే ఓనర్గా డిక్లేర్ చేయమని అడుగుతున్నారు. కన్నింగ్ నేచర్. ఓనర్గా నన్ను ఇప్పుడే డిక్లేర్ చేసేయమని అడుగుతున్నారు. అది అసలు సాధ్యపడదు. ఆవిడ ఏంటంటే ఆవిడ చనిపోయిన తర్వాత ఎవరికైతే రాస్తారో వాళ్ళకి వెళ్తుంది. ఆవిడకి ఓన్లీ ఎంజాయ్మెంట్ రైట్సే ఇస్తారు. దాంట్లో ఎంజాయ్మెంట్ రైట్స్, ఆవిడ బతుకున్నంత కాలం ఆ ప్రాపర్టీని ఎంజాయ్ చేయొచ్చు. దాని మీద రెంట్స్, లేకపోతే ఆవిడ రెంట్కి ఇచ్చుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఓకే, అట్లీస్ట్ ఆవిడని ప్రొటెక్ట్ చేయడానికి. ఓకే, సో ఆవిడ బ్రతుకున్నంత కాలం ఆవిడకి నిలువ కూడా చేసేవారు, వీలునామా ద్వారా చేసేవారు. ఓకే, సో వీలునామా వెనకాల ఇంత రహస్యం దాగుందమ్మా. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.
ఫ్రెండ్స్ మరి చూసారు కదా వీలునామా అంటే ఏంటి, అసలు ఏ సందర్భాల్లో వీలునామా రాస్తారు, వీలునామా ఒకసారి రాసిన తర్వాత దాన్ని ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఉన్నాయి. ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.